అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 66 ఏళ్ల జీవితం చాలా మంది అదనంలో ఉన్నారు. ఏనాడైనా బండారు హాస్పిటల్ చూసారా? ఒక్కరోజైనా హాస్పిటల్ బెడ్ మీద చూసారా నన్ను? ఒక్కరోజైనా మీరు కరోనా కూడా నేను చూశాను. నన్ను కరోనా కూడా తట్టుకున్నానే. కరోనా సైతం నాకు దూరం దగ్గర రాలేదే భగవంతుడి దయ వల్ల. మరి ఈవేళ 28 రోజులు ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడు తెలుసు. గుండెల్లో ఎంత మంట వచ్చిందో ఆ భగవంతుడు. ఎందుకు అవమానం? నాకు ఇది ఎంత అవమానం నాకు అవసరం అనిపిస్తుంది. నిజాయితీగా ఉండి కష్టపడి పార్టీ కోసం అంకిత భావంతో ఉన్న నాకు ఎవరో వచ్చి 5 మాసాల్లో తోసేస్తే చెప్పండి. వాళ్ళకి నేను రాజకీయ వద్దంటలేదు, రాజకీయం ఎదవద్దంటలేదు. వాళ్ళని ఆలోచన చేయాలి కదా. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరున్నారో చూడాలి కదా. సిఫార్సుతో రాజకీయం చేయలేదే. ఎవరి చేత పట్టుకొని మేనేజ్ చేసుకుని నేను చీట్ చేసుకునే ఆలోచన నాకు లేదే. నాకు చేయగలరు. ఎంతకంటే సీనియర్ నేను, శక్తి ఉన్న వాడిని. హైదరాబాద్లో కొన్ని పెద్ద వాళ్ళకి సహాయం చేసేవాడిని నేను, మున్సిపల్ మినిస్టర్గా. పేరు చెప్పడం బాగోదు, చాలా పెద్దవాళ్ళు. ఇలా వెళ్తే నాకు పని చేస్తారు వాళ్ళు. వెళ్ళలేదే. నమ్ముకున్న దేవుడు, కష్టపడుతున్న పార్టీ అదే ఉన్నాను నేను. నమ్ముకున్న పార్టీ తెలుగుదేశం, నమ్ముకున్న దేవుడు చంద్రబాబు అనుకున్నాను తప్ప ఆ పెద్దవాళ్ళ ఈ పెద్దవాళ్ళ దగ్గర ఒక్కసారి చెప్పించండి. పలానా దగ్గర వెళ్ళావు, పలానా ఆయన ఫోన్ చేయించుకున్నావు, పలానా చేత కాలు పట్టుకున్నావు, పలానా ఆయన భార్య చేత ఫోన్ చేయించావు చెప్పించండి. ఇదా రాజకీయం? ఇదా గొప్పతనం? అంటే నన్ను రాజకీయ సమాచారానికే మీరు పార్టీలు పెట్టారు. చెప్పండి. మిమ్మల్ని కలిశానే, మీరు మెచ్చుకున్నారా నా పోరాటాన్ని? మర్చిపోయారా మీరు నన్ను? ఇన్ని అవమానాలు పడి, ఇన్ని బాధలు పడి ఇంకా నేను రాజకీయం చేయాలా? అవసరమా? నాకు వ్యాపారం ఉందా? ఇంత మానసిక క్షోభ అడుగుతున్న సాగిద్దా చెప్పని పేరు చూడండి. బండారు సత్యనారాయణ తప్ప ఏ ఒక్కరైనా ఉండిపోయినారా? మొన్న 19లో పోటీ పార్టీలు మారి కూడా వచ్చారు టికెట్లకి. మర్చిపోయినాను. చాలామంది మొన్న పేపర్లో వార్త వచ్చింది. నేను టీవీ నమ్మునమ్మని దేవుని సార్ చెప్తున్నాను. నేను గత 20 రోజులుగా పేపర్ చదవలేదు, టీవీ చూడలేదు. బాధ వేస్తుంది చూడాలంటే. చూడకపోతే వచ్చింది టీవీలో ఏదో వేరే పార్టీకి వెళ్తున్నానని, నాకు ఎంపీ ఇస్తున్నారని, సరైన అభ్యర్థిని వాళ్ళని తప్పంటం లేదు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఇప్పుడు చెప్తున్న కష్టం ఉంది. వాస్తవాన్ని నేను అడగలేదు, నా కుటుంబం ఎవరితో మాట్లాడలేదు, నేను ఎవరితో సంప్రదించలేదు. కావాలంటే నా ఫోన్ కానీ, నా ఇల్లు కానీ, నా సీసీ కెమెరా కానీ పంపిస్తాను ఎవరికైనా సరే. కానీ వాళ్ళ చర్చ జరిగింది. వాళ్ళ చర్చ జరిగితే నా వరకు రాకపోయినా చాలా మంది ఖండించారు. బండారు సత్యనారాయణకి ప్రాణం పోయినా ఆయన తెలుగుదేశం జెండా మీద చేస్తారు తప్ప వేరే జెండాలు చూడని చెప్తే వాళ్ళు అభిమానంతో అయి ఉండొచ్చు. వాళ్ళు విమర్శించట్లేదు, దయించి వీడియో చెప్తున్నాను. నాకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తులు, నా గురించి ఆలోచించిన వ్యక్తులు అభిమానంతో అయి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. కానీ వాళ్ళు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వద్దు, అనవసరం మనం వెళ్ళి మనం పరాభం చెందే కంటే మనం వేరే ఆలోచన చెప్పి వాళ్ళు విరమించుకున్నారు. పార్టీని మారడం గొప్ప అనుకుంటున్నారు కొంతమంది, సీట్లు తెచ్చుకోవడం గొప్ప అనుకున్నారు కొంతమంది. అయ్యా 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మా మిత్రులు కొంతమంది పార్టీలో వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతున్న తరుణంలో ఒకే వ్యక్తి లాలం భాస్కర్ చనిపోయిన నా కుటుంబ స్నేహితుడు చంద్రబాబు గారు ఫోన్ చేసి, నువ్వు లాలం భాస్కర్ ఆపంటే వెళ్ళి చలపతిరావు గారి సాక్ష్యం తులసిరావు చనిపోయినారు. లాలం భాస్కర్ అని పార్టీకి వెళ్ళకుండా ఆపిన వ్యక్తిని నేను. ఆ ప్రజారాజ్యంగా చెప్తున్న నా మీద అభిమానంతో ఇప్పుడు అందరూ పోటీ చేస్తున్నారు. వల్ల పార్టీలో ప్రముఖులేవారు వాళ్ళు తప్పుగా మాట్లాడటం లేదు. నన్ను రమ్మని, నువ్వు గ్యారంటీగా ప్రభుత్వంలో గెలుస్తావు, నువ్వు తెలుగుదేశంలో గెలవు, అక్కడ సామాజిక వర్గం ఉంది, నీకు రాదు అని చెప్తే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నా ముందే ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఇంటికి వెళ్ళి
ఆయన చేత ఫోన్ చేయించాను నాకు. ఆయన ఫోన్ ఎత్తేసాను నేను. ఇక్కడ నా ముందే ఉందో సాక్ష్యం. ఎక్కడో అబద్ధాలు చెప్పి నేను రాజకీయం చేసి కలమ నాకు పట్టలేదు. 2009లో నన్ను తీసుకు ఫ్లైట్ టికెట్ కొనేసి చిరంజీవి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళు గాబరా నన్ను ఎక్కించాలని మా పక్కన ఒక గ్రామంలో మన నాయకుడికే చేత ఫోన్ చేయించారు. నా ముందే ఉన్నారు నాయకులు ఇక్కడే ఉన్నారు. ఫోన్ చేసి చెప్పాను, నేను ప్రాణం పోయినా నాకు తెలిసి గెలుస్తాను, మీరు అభిమానంతో చేస్తారు. వాస్తవం అభిమానంతో చేస్తాను నాకు తెలుసు. కానీ నేను రానని చెప్తే పాప వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. నడుతూ మేము అందరినీ 2009 పార్టీ మధ్య గెలుస్తానికి వెళ్ళా చెప్పండి. తెలుగు నుంచి చెప్పండి. 2009 ప్రజారాజ్యం కింద పోటీ చేతికి వెళ్ళాలని తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం నుంచి స్థానికుడిని పనిచేస్తున్న వాడిని. కానీ నేను పార్టీ మారలే. ఏ రోజు పోటీ గెలిచా తప్పలేదు. మరి ఆ రోజు నేను ఎమ్మెల్యే కక్కులు పడితే పార్టీ మారాలనుకుంటే ఇంకో టర్మ్ ఎక్కువ ఎమ్మెల్యే ఉండేవారు కదా. ఎందుకు వెళ్ళలేదు నేను? చంద్రబాబు నాయుడు తెలిసే, బాలకృష్ణ గారు తెలిసే, చనిపోయిన ఎంఎస్ మూర్తి గారు తెలిసే, తుమ్మల నాగేశ్వరరావు తెలిసే. 12 ఫోన్లు నాకు వెళ్ళిపోతున్నాం అనుకొని. ఆఖరి మూర్తి గారు వచ్చి ఆఫీస్లో కూర్చొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాను నన్ను ఏదో అనుకొని. పార్టీ మారలేదే. ఏం చేయమంటాను నన్ను? ఇంకా అవమానం పడమంటారా? నేను చూడండి, ఒకే ఒక ఆలోచిస్తుంది. 2019లో పోటీ చేసిన జాబితా చూడండి మీరు. అనిత్ గారు పోటీ చేస్తున్నారు, అయ్యన్నపాటి గారు పోటీ చేస్తున్నారు, కేఎస్ఎన్ రాజు గారు పోటీ చేస్తున్నారు, పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, గణబాబు గారు పోటీ చేస్తున్నారు, వెలగూరు రామకృష్ణబాబు గారు పోటీ చేస్తున్నారు, విష్ణు కుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు, గంటా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు, పార్టీ మారిన వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఆ పార్టీలో పోటీ చేస్తున్నారు, పార్టీ మారిన ఆనంద్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ మారిన ఒక ఆయన మరి వీళ్ళ అక్కడ ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి ఇందులో ఎవరు ఉండిపోయారు మీ లిస్టులో అడుగుతున్నాం మన పార్టీని. ఏం పాపం చేశారు ఈ బండారు సత్యనారాయణమూర్తి? ఏ తప్పు చేశారు చెప్పండి. అందరికీ ఇచ్చి జిల్లా అందరికీ ఇచ్చి 19లో పోటీ చేసిన అందరూ పోటీ చేస్తున్నారు, ఒక బండారు సత్యనారాయణమూర్తి తప్ప. నేను చేసిన పాపం చెప్పమంటున్నాను, పార్టీ చేసిన ద్రోహం చెప్పమంటున్నాను. పోనీ అవినీతిపరున్నా చెప్పండి. 28 కోట్లు సంపాదించాడు పార్టీ పేరు చెప్పుకొని. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు చెప్పాను, సమాజం చెప్పాను. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తప్ప ఎక్కడ నాకు ఒక్క రూపాయి అదనంగా ఆదాయం లేదని సవాలు కూడా చేశాను. విజయసాయి రెడ్డి గారు డాక్యుమెంట్ పంపించాను. 4లో పోటీ చేసింది, 9లో పోటీ చేసింది, 14లో పోటీ చేసింది, 19లో పోటీ చేసినటువంటి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ నేను పంపించాను. చెప్పండి, నా ఆస్తులు ఏమైనా పెరిగితే చెప్పండి అని. ప్రతి ఎలక్షన్కి నేను అమ్ముకుంటున్నాం కదా, ఇక్కడ అమ్ముతున్నాం కదా. 13 ల్యాండ్ ఒక ఎలక్షన్ అమ్మలేదా? చీమలాపల్లిలో ఒక ల్యాండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ అమ్మలేదా? లంగిపాలెం సైట్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ అమ్మలేదా? భూమి అమ్ముకొని నేను పోటీ చేస్తున్నా తప్ప అక్రమ సంపాదన చేసుకున్న వ్యాపారాలు చేసో నేను సంపాదించో నేను ఎక్కడ పోటీ చేయట్లేదే. కష్టమో సుఖమో భగవంతుడు నాకు వచ్చిన దీంతో మీలాంటి పెద్దలు సహకారంతో నిజాయితీగా పనిచేస్తున్నానే. ఆఖరికి నాకు ఒక నెలకు 30 లక్షల ఆదాయం వచ్చినట్టు నాకు వచ్చే ఆదాయాన్ని చాలా పనులు ల్యాండ్ హైదరాబాద్లో నాకు జనార్దన్ రెడ్డి గారు ల్యాండ్ ఇస్తే అమ్మేసి చాలా పనులు భూమి కొనుక్కుంటే, రైతులు భూమి కొనుక్కుంటే అది దాని మీద కూడా విజయసాయి రెడ్డి గారు అన్యాయంగా ఒక ఆర్డర్ ఇస్తే నాకు ఒక ప్రాజెక్టు ఖాళీ ఉన్నాను, ఆదాయం లేదని ఒక ప్రాజెక్టు పెట్టుకుంటే దాన్ని వైసీపీ ఆపిందే. నాకు సుమారు 41 లక్షలు గొడవన్స్ కట్టుకుంటే అధ్యక్షులు నాకు ఈ వేటకి అది ఇంకా కోర్టులో ఉంది. ఈ జిల్లాలో ఎవరికైనా ఇప్పుడు మీ ప్రముఖులు ఎవరైనా సరే ఈ ఒక ఇద్దరు కాదంటారు మన నాయకుల్లో పెద్దలు చెప్తున్నాను, మీ భూములు ఆగాయా, మీ వ్యాపారాలు ఆగాయా? మరి నాదెందుకు ఆగింది? నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? నా ఆదాయం ఎందుకు నాకు తినే తిండిని ఎందుకు కొట్టారు వైసీపీ వాళ్ళు? నాకే తగ్గు ఉందా? వాకి నాకైనా ఏమున్నాయి?
వాళ్ళ మీద పోరాడుతున్నానని, వాళ్ళ అవినీతిని పైకి చేస్తున్నానని విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ పెట్టుకొని పెంచిన కిషోర్ ఆర్డర్ చేత అన్యాయంగా ఆర్డర్ వేశారు. నా ఒక్కరిదే పాపం, నా పక్కన రాజుగారు ఇరిగిపోయినారు, నా పక్కన చాలా పాపం రైతులు ఇరిగిపోయినారు. ఇది వాస్తవం ఇది చెప్తున్నాను. మీ మనం నియోజకవర్గం మన మనలోనే ఎక్కడో చెప్పడం లేదు. నా ఆదాయాన్ని పెట్టారు, నా కడుపు పెట్టారు, నా ఇంట్లో ఆదాయం లేకుండా చేశారు. అయినా ఏదో ఉన్న కాడికి మీతో నేను కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చూసే చంద్రబాబు గారి ప్రోగ్రాం ఇదేం కర్మ, విశాఖ జిల్లా రాష్ట్రం మొత్తం మీద నెంబర్ 1 అని అబద్ధం నిజం పార్టీ వాళ్ళు చెప్పారు. మీరే బాగా చేశారు సార్ అని. ఏ ప్రోగ్రాంలో మనం ఫెయిల్ అయ్యామా? మరి ఇవాళ ఎందుకు అడుగుతున్నాను? ఉభయ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, చంద్రబాబు అడుగుతున్నాను, సార్ నేనేం తప్పు చేశాను చెప్పండి. 5 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో పోరాటం తప్ప, అధికార పార్టీ మీద పోరాటం తప్ప, ఈ నియోజకవర్గంలో పుట్టి పెరగడం తప్ప, పార్టీని మారకుండా ఉండడం తప్ప చెప్పండి మీరు. నేను పార్టీని మారొచ్చి అడగలేదు టికెట్, ఓ దగ్గర ఉంది ఇంకో దగ్గర వచ్చి అడగలేదు. నేను పుట్టి పెరిగిన నా భూమిని, మా నాన్నగారు 60 ఏళ్ళు రాజకీయం చేశారు, చవన్ కురవాళ్ళకి తెలియదు. రాష్ట్ర స్థాయి పిసిసి మెంబర్ చేశారు మా నాన్నగారు. నేనే గాలిలో వచ్చిన నాయకుని కాను. డిస్ట్రిక్ట్ కోర్టు మెంబర్ చేశారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశారు, ఇంచుమించు 16-18 పదవులు చేశారు ఆయన. ఆయన కుమారుడిగా నేను మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను నాన్నగారు ఉంటుండగానే. మరి ఈ కుటుంబం నుంచి భూమి మీద పెరిగి మండల ప్రెసిడెంట్గా ఇంకో నియోజకవర్గం వెళ్లకుండా ఇదే నియోజకవర్గంలో ఉన్న నన్ను ఇది ధర్మమా? 16 మందికి టికెట్ ఇచ్చి ఒక బండా పెంచడానికి ఇంత సీట్ లేదా మన తెలుగుదేశం పార్టీలో? నాకెందుకు అన్యాయం చేశారు మీరు? నన్ను ఎందుకు అటువంటి హింసిస్తున్నారు? మానసిక క్షోభ గురి చేస్తారు నన్ను. చెప్పండి సార్. నేను ఇంకో నియోజకవర్గం రాలేదే. చాలా మంది వస్తారు, కొన్ని నియోజకవర్గాలు ఎస్సీలు అయిపోయినాయి. వాళ్ళకి వచ్చిన నాతో కొన్ని పేర్లు వస్తున్నాయి టీవీలో. వాళ్ళ నియోజకవర్గాలు కావాలి మీకు తెలీదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎస్సీలు అయిపోతే పక్క నియోజకవర్గం అడుగుతున్నారు వాళ్ళు. నాకు అలా కాదే. ఎందుకు నియోజకవర్గం నేను పుట్టి పెరిగిన మీ అందరితో జీవించి మీ కుటుంబాలతో ఉన్న అమ్మ నాన్న చెల్లి అనుకుని మీతో ఉన్న మనిషిని నేను 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తినే, మీతో పాలు పంచుకున్న వ్యక్తినే, మీతో జీవిస్తున్న వ్యక్తినే. ఈవేళ 5 నెలల్లో నన్ను పాతాల్లో పాటిస్తే ఇక నాకున్న స్థాయికి ఏమిటి? నాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.